సో హైదరాబాద్లో 2.5 గంటలుగా కురుస్తున్న వర్షం పూర్తి బీభత్సాన్ని సృష్టించిందని చెప్పాలి. దాదాపు లోతట్టు ప్రాంతాలు జలమయం అవటమే కాదు, ప్రధాన కూడళ్లు సైతం నీటితో నదులను తలపిస్తూ ఉన్నాయి. నగరం అంతా కూడా నదా అన్న సందేహం కలిగే స్థాయిలో నీటి నిల్వ చేరుకుపోయింది. మాన్సూన్ అధికారులు రంగంలోకి దిగారు. అలాగే ఎక్కడికక్కడ ఈ ఫ్లాగింగ్ పాయింట్స్ని గుర్తించి అక్కడ నుంచి వాటర్ని త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నగరంలో చాలా వరకు నీరు నిల్వ ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనాలన్నీ కూడా క్షణక్షణం కొంచెంగా కదులుతూ ఉన్న పరిస్థితి చూడొచ్చు. విజువల్స్లో చాలా ప్రాంతాలు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి. వర్షం కొంత తెరిపి ఇచ్చినా కూడా వాహనాలు ఇప్పట్లో కదిలే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే ఈ వర్షం తెల్లవారుజామున 5-6 వరకు కూడా కొనసాగే ప్రమాదం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బయట ఉన్న వాళ్ళు క్షేమంగా కాస్త నిదానంగా అయినా సరే చూసుకొని ఇళ్లకి చేరాలి అని అధికారులు సూచిస్తూ ఉన్న పరిస్థితి. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్కి సంబంధించిన విజువల్స్ మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లేందుకు బయటకు వచ్చిన నగర పౌరులకి వర్షం వెల్కమ్ చెప్పింది. కాస్తగా మొదలైన వర్షం దాదాపు 2.5 గంటల పాటు కుంభవృష్టి వర్షాన్ని తలపించింది. ఆ తర్వాత పరిస్థితి చూడొచ్చు, నగరం అంతా నదిలా మారిపోయింది. బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా వర్షంలో చిక్కుకుపోయిన పరిస్థితి. నిదానంగా ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ట్రాఫిక్ మాత్రం ఎక్కడికక్కడ ఇట్లా స్తంభించిపోయింది. కొంతగా దాన్ని రిజాల్వ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది భారీ వర్షం చూపించినటువంటి రిజల్ట్ మాట. భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసిందని చెప్పాలి. సిటీలో ఎటు చూసినా కూడా రోడ్లు నదులను తలపిస్తూ ఉన్న పరిస్థితి. డ్రైనేజీలు అయితే పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్ నగరం అంతా కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లోనూ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, మహదీపట్నం, అత్రాపూర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్షుక్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్లో కుండపోత వాన కురుస్తోంది. హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహదీపట్నం నుంచి లింగంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ ప్రస్తుతం చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిటీలో బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. కృష్ణానగర్లో భారీ వర్షంతో రోడ్లపై బైకులు కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్లో పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలో జల్లుంటుంది కదా, డౌన్ మొత్తం ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ
ఆరైతే ఇంతలోనే ఉంది. కాలువలో పడుతున్నా వెళ్తున్నా. మీరు చూస్తున్న దృశ్యాలు ఏదో నదీ పరివాహ ప్రాంతానికి సంబంధించినవి కాదు, అచ్చంగా నగర వీధులు ఇవి. హైదరాబాద్ నగర వీధుల్లో ప్రవహిస్తున్న వర్షానికి సంబంధించిన నీరు ఇది. దాదాపు అన్ని ఏరియాలు కూడా ఏదో నదులు చెరువులను తలపిస్తూ ఉన్న కండిషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి ఈ సమస్య నుంచి పరిష్కారం చూపించే దిశగా. అలాగే ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వాళ్ళని సునాయాసంగా అక్కడి నుంచి తప్పించే విధంగా చర్యలు చేపడుతూ ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, ఏమైనా పరిస్థితిలో మార్పు వచ్చిందా? కొంత తెరిపి కనిపిస్తోందా వర్షం? అనుశ్రీ, ప్రస్తుతం హైదరాబాద్ లో సుమారు 2 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో నగరంలో ఒక్కసారిగా ఏదైతే ఆఫీస్ నుంచి బయటికి వెళ్లే ప్రజలందరూ కూడా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు ఎగువ ప్రాంతాన వర్షం కురవడం, ఆ తర్వాత దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కాలనీలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా అంటే నిన్న ఇవాళ మొత్తం కూడా ఉక్కపోతగా ఉంది, వర్షం పడుతుందని ఇప్పటికే వెదర్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ 6:45 రాత్రి సమయాన వర్షం కురుస్తుందని కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. అయితే సుమారు 2 గంటల నుంచి కూడా వర్షం కురుస్తుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ముందుకు. అమర్, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మనకి విజువల్స్ వస్తూ ఉన్నాయి. ఐకియా ప్రాంతం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏదో దీపావళి జరుగుతున్నట్లుగా దేదీప్యమానంగా కలర్ఫుల్ లైట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాహనాలకు సంబంధించిన హెడ్ లైట్లు మాత్రమే. అక్కడ ఏ పండుగ జరగట్లేదు. కానీ చాలాసేపటి నుంచి కురిసిన వర్షానికి దాదాపు వాహనాలన్నీ కూడా రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి. వాటి లైట్ల వల్ల ఆ ప్రాంతం అంతా ఎలా కాంతివంతంగా ఎంత జామ్గా కనిపిస్తుందో మనం చూడొచ్చు. ఐకియా దగ్గర విజువల్స్ ఇవి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. షిఫ్ట్ ముగించుకొని ఇళ్లకు బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్ళంతా కూడా రోడ్డు మీద నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్క వాహనం కూడా కదలట్లేదు. ఎక్కడికక్కడ అలా నిలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బంపర్ టు బంపర్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి దుర్గం చెరువు, అలాగే జూబ్లీ హిల్స్కి కనెక్ట్ అయ్యే అన్ని రోడ్లు, మాదాపూర్కి కనెక్ట్ అయ్యే రోడ్లు కూడా ఆల్మోస్ట్ ఇదే కండిషన్ కనిపిస్తూ ఉంది. బయటికి వచ్చిన వాళ్ళు వాహనాలతోటి అలా చిక్కుకుపోయిన పరిస్థితి. వర్షం తీవ్రత తగ్గింది, కొంత పడుతూనే ఉంది, అంటే పూర్తిగా తగ్గిన పరిస్థితి. కానీ ఇందాక కురిసినంతటువంటి వర్షం అయితే కాదు. బట్ స్టిల్ వీళ్ళంతా వర్షంలో నానుతూనే ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ చూడొచ్చు. ఐకియా దగ్గర నుంచి వస్తూ ఉన్న ఈ విజువల్స్ మనకి దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు అలా నిలుచుకుపోయిన పరిస్థితి. దాదాపు 6 గంటల ప్రాంతంలో వర్షం స్టార్ట్ అయింది. 8:30 వరకు కూడా చితకొట్టేసిందనే చెప్పాలి. ఆ తర్వాత కొంత తెరిపి ఇచ్చినా సరే ఆ తర్వాత బయటికి వెళుతూ ఇళ్లకి చేరుకునే ప్రయత్నం చేస్తున్న వాహనదారులంతా కూడా ఇలా రోడ్ల మీద ఎదురు చూస్తూ ఉన్న కండిషన్. మా కరెస్పాండెంట్ అమర్ అందుబాటులో ఉన్నారు. అమర్, చూస్తూ ఉన్నాం కండిషన్ ఎట్లా ఉందో. దాదాపు నగర పౌరులంతా కూడా రోడ్ల మీదే ఉన్నారా అనిపిస్తోంది. ఎలా చూడొచ్చు? అందరూ ఇంటికి వెళ్లే సమయాన్ని ఒక్కసారిగా వర్షం కురవడంతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ సంబంధించిన విషయానికి సంబంధించి చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు కొండాపూరు, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, ఇటు చాలా కొండాపూర్ తో పాటు ఆఫీస్పేట్ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్. అంటే ఐటీ కారిడార్ కావడంతో ఆ ఉద్యోగులంతా కూడా బయటికి ఇంటికి వెళ్లే సమయం. దీంతో ఆ ఇంటికి వెళ్లే సమయాన్నే ఎక్కువగా వర్షం కురవడంతో రోడ్లపైన నీరు చేరింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు జామ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మన్సూన్ టీం కూడా రంగంలోకి దిగింది. వాటర్ లాగింగ్ అవుతున్నటువంటి పాయింట్లను కూడా గుర్తించడం, వెంటనే ఎక్కడైతే వాటర్ లాగ్ అవుతుందో అక్కడ ఆ ప్రాంతాల మొత్తం కూడా మోటార్లు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు మోటార్ల ద్వారా వాటర్ కూడా తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ట్రాఫిక్ సిగ్నలింగ్ సంబంధించి చూసుకుంటే ఎక్కువగా హెవీ క్రౌడ్ ఎటువైపు ఉంటుందో అక్కడ 0 సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తా ఉన్నారు. హెవీ ట్రాఫికింగ్ ఉన్న ఆ ఏరియాలకు సంబంధించి గుర్తించడం, అటువైపు నుంచి వస్తున్న వాహనాలను వాళ్ళ గమ్యానికి చేరుకునేలా ట్రాఫిక్ సిగ్నలింగ్ కూడా ఫ్రీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ముషీరాబాద్ ప్రాంతాలతో పాటు ఎల్బీ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, రామంతపూర్, ఉప్పల్, బోర్డు
బోడుప్పల్తో పాటు కోటి, సుల్తాన్ బజార్, ఇటు నాంపల్లి, బషీరాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఇలానే వర్షం కురుస్తుంది. అంతటా కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులే పడతా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రేపు కూడా వర్షం ఇలానే కురిస్తే మాత్రం ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా సూచనలు కూడా చేశారు. రేపు ఏదైతే హోమ్ నుంచి డ్యూటీ చేసేలా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఓవరాల్ గా చూసుకుంటే ఇంటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతి రోడ్డు మార్గం కూడా పూర్తిగా ఒక వాగులు తలపించేలాగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. అమీర్పేటలో కూడా ఇటు గతంలో గత 3 రోజుల క్రితం కురిసిన వర్షానికి మెట్రో కింద ఉన్నటువంటి మొత్తం నీరు కూడా జంక్ కావడంతో, వాటర్ లాక్ కావడంతో అటువైపు వెళ్ళలేని పాదచారులు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఒక కారు కూడా నీటిలో తేలి ఆడుతూ ఒక తెప్పలాగా తేలి ఆడుతున్న పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ అయితేనే అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆలోచించి అడుగు వేయండి, అవసరమైతేనే బయటికి రావాలనేది సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వర్షాలకు సంబంధించి ఇప్పటికే ఒక టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇందులో ఏదైతే ఆడారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వర్షాలు కురుస్తుండడం, ఆ వర్షాల నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు కీలకమైన సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అవసరమైతేనే బయటికి రావాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. అనుసు రైట్, థ్యాంక్ యూ అమర్. సో ఇది కండిషన్, ఎక్కడ చూసినా కూడా వాటర్ ఈ స్థాయిలో నిల్వ ఉండిపోయినాయి. వీటిని త్వరగా పంపించేందుకు, రోడ్లను క్లియర్ చేసేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అయితే వర్కౌట్ చేస్తున్నాయి. కానీ ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇంకా వర్షం తెల్లవారుజాము వరకు కూడా కురిసే అవకాశం ఉందన్న అధికారుల సూచనల నేపథ్యంలో ఇది ఎలా ఉండబోతుంది, ఈ నైట్ ఎలా గడవబోతుంది అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మా కరెస్పాండెంట్ కార్తిక్ మనకు అందుబాటులో ఉన్నారు. కార్తిక్, ఏమైనా తగ్గినట్లుగా కనిపిస్తుందా వర్షం? ఈ ట్రాఫిక్లో ఉన్న వాహనాల ఫ్లో ఏమైనా పుంజుకుందా? వెళుతున్నాయా సునాయాసంగా బళ్ళు?